ఇల్లు రావడం ఇంకా మంచిది సార్. 100% సార్. ఏ ప్రభుత్వం కూడా మాకు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం నచ్చినట్టయితే మాకు ఆ ప్రభుత్వం నచ్చలేదు సార్. కేసీఆర్ అప్పుడు ఏం చేయలేదు సార్. ఈ ఊర్లో దాదాపు 80-90 ఇండ్లు వచ్చినాయి. ఎట్లా అనిపిస్తుంది? మంచిగానే ఉంది సార్. మాకు ఈ సారు గవర్నమెంట్ వచ్చిన ఉంది. నాకు రేషన్ కార్డు వచ్చింది సార్. సన్న బియ్యం ఇస్తారు. ఇల్లు రావడం ఎట్లా అనిపిస్తుంది? ఇల్లు రావడం ఇంకా మంచిది సార్. 100% సార్. ఏ ప్రభుత్వం కూడా మాకు ఇవ్వలేదు. మాకు ఈ సార్ వచ్చిన ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఉంది. చాలా మంచిగా ఉంది సార్. ఉంటాడా వస్తుంటాడా ఇక్కడ శ్రీధర్ బాబు సార్? వస్తారు సార్. చూస్తుంటాడు సార్. ఓకే. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రాలేదా మరి? రాలేదు సార్. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినామంటారు కదా? డబుల్ బెడ్రూమ్లు మాకు రాలేదు సార్. ఊర్లో వచ్చినాయి ఎవరికన్నా? మా ఏరియాకే రాలేదు సార్. ఏం చెప్తారు వాళ్ళు గవర్నమెంట్ గురించి? ఏం చెప్తారు? చేస్తుందా మరి అన్ని పనులు? చేస్తుంది సార్. కేసీఆర్ ఉన్నప్పుడు చేయలేదా? కేసీఆర్ ఉన్నప్పుడు చేయలేదంటే మాకు ఈ ప్రభుత్వం నచ్చినట్టయితే మాకు ఆ ప్రభుత్వం నచ్చలేదు సార్. ఓకే. రేషన్ కార్డులు, సన్న బియ్యం ఇచ్చిండా కేసీఆర్? మాకు అప్పుడు రేషన్ సార్, అప్పుడు సన్న బియ్యం లేదు. మాకు రేషన్ కార్డు ఇవ్వలేదు. మాకు కరెంట్ రేషన్ కార్డు ఇవ్వలేదు. కరెంట్ ఫ్రీ లేదు. ఇప్పుడు కరెంట్ ఫ్రీ ఉంది. గ్యాస్ మొద్దు ఫ్రీ. సన్న బియ్యం అన్ని. సన్న బియ్యం తినొచ్చా? మంచిగా ఉంటాయి. తింటున్నాం సార్ మేము. మంచిగా. కేసీఆర్ అప్పుడు ఏం చేయలేదు సార్. ఆడోళ్ళకి ఫ్రీ బస్సులు కూడా ఫ్రీ బస్సులు. బ్యాంకులో కూడా సార్ ఇప్పుడు వడ్డీ లేని రుణాలు చేస్తున్నారు. రుణమాఫీ. కేసీఆర్ ప్రభుత్వానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏమైనా తేడా కనిపిస్తుందా? ఉంది సార్. మంచిగా అనిపిస్తుంది సార్. అన్ని మాకు మాపి బస్సులో పోయినా కానీ అన్ని వాడల వాళ్ళకి కానీ మాకు కానీ అన్ని అనుకూలంగా ఉన్నాయి సార్. మరి ఇప్పుడు లోకల్ ఎన్నికలు వస్తాయి కదా, ఎట్లా ఉంటుంది మరి? గెలుస్తాయి కాంగ్రెస్ గవర్నమెంట్? ఖచ్చితంగా సార్. ఓకే.